హైదరాబాద్ నయాపూల్ ఎస్బీహెచ్ మేనేజర్పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. ఖాతాలో 25,000 రూపాయలు మాయమయ్యడంతో శుక్రవారం బ్యాంకు మేనేజర్ సూర్యప్రకాష్పై మహమ్మద్ సలీం, అబ్దుల్లా, అహ్మద్ అనే ముగ్గురు దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేసిన మీర్చౌక్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పగలనక రాత్రనక ఖాతాదారుల కోసం పనిచేస్తున్న తమపై దాడి చేయడాన్ని బ్యాంకు సిబ్బంది తీవ్రంగా ఖండిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ మేనేజర్ పైన ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. నయాపూల్ బ్రాంచ్ ఎస్బీహెచ్ బ్యాంక్ మేనేజర్ పైనే ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం నయాపూల్ బ్రాంచ్లో ఉన్నాము. ఇదే మనం నిలవనటువంటి ప్లేస్లోనే బ్యాంక్ మేనేజర్ పైన దాడి జరిగారు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇదే కెమెరాలోనే రికార్డ్ అయింది. దీని నుంచే బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కస్టమర్ ఉన్నారో తన ఓటీపీ చెప్పడం వల్ల తన అకౌంట్లో ఉన్నటువంటి దాదాపు 20,000 రూపాయలు మిస్ అయ్యాయని చెప్పి బ్యాంక్ మేనేజర్ దగ్గర రావడం జరిగింది. తర్వాత దానికి బ్యాంక్ మేనేజర్తో వాగ్వాదం జరిగి తనపైన దాడి చేసిన సంఘటన జరిగింది. అయితే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. బ్యాంకు సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా సంఘటన స్థలానికి రావడం జరిగింది. చూస్తున్నాం మనం విజువల్స్లో బ్యాంక్ మేనేజర్ పైన ముగ్గురు వ్యక్తులు పిడుగుద్దులతో దాడి చేసిన సంఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా క్యాష్ డ్రా చేసుకోవడానికి వచ్చినటువంటి కస్టమర్లే అతన్ని కాపాడిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా సహనం కోల్పోయినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా అతనిపైన దాడి చేశారు. పిడిగుద్దులతో గుద్దడం జరిగింది. కొంతమంది అక్కడ స్పాట్లోనే చూసినటువంటి అతని మేనేజర్ని కాపాడినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నిన్న ఏ సమయం సంఘటన జరిగిందండి? ఆ సమయంలో వాళ్ళు మొత్తం ఎంతమంది ఇక్కడికి వచ్చారు? 5గురు వచ్చారు సార్. నిన్న 5గురు వచ్చి నిన్న మేనేజర్ గారి మీద ఓటీపీ ఎందుకు ఇచ్చినారంటే మీరు వాళ్ళకి లింక్ ఉన్నదని ఆరోపణ చేసి మేనేజర్ గారిని లాగి కొట్టడం జరిగింది. సమయంలో అంటే వాళ్ళు ఇదివరకే కంప్లైంట్ ఇచ్చారా లేదంటే నిన్న డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఈ స్పాట్లో చేశారు? కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది ఒకసారి కంప్లైంట్ రెండోసారి రావడం జరిగింది. రెండోసారి వచ్చి ఈ పిన్ నెంబర్ ఇచ్చినారంటే అది మీరు ఇచ్చారు కదా అని అన్న తర్వాత కూడా మేనేజర్ గారిని కొట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన. అకారణంగా జరిగిన సంఘటన. మా మేనేజర్ని అసాల్ట్ చేశారు. అందరికీ సర్వీస్ చేస్తున్నాము, అందరికీ డబ్బులు ఇస్తున్నాము అని అనుకోకుండా ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చి మేనేజర్ని కొట్టేశారు. సో ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టాము, పోలీస్ కంప్లైంట్ చేశాము. బ్యాంక్ తరఫు నుంచి కూడా సెక్యూరిటీకి అరేంజ్మెంట్ చేసేస్తున్నాము. ఇవాళ నుంచి అరేంజ్ చేశాము. పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అని చెప్పారు. కూడా ఎంప్లాయీస్ వీలైనంత వరకు వచ్చినటువంటి కస్టమర్లకు నగదు సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ చాలా ఇబ్బందులు ఇటువంటి వాళ్ళు చిన్న చిన్న సంఘటనలకు ఇక్కడ వచ్చి ఎంప్లాయీస్ పైన దాడి చేసే మాత్రం సహించలేదు. దీనిపైన ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. వీలైనంత వరకు ఏవైతే ప్రాబ్లమాటిక్గా బ్యాంకులు ఉన్నాయో ఆ బ్రాంచ్ల దగ్గర సెక్యూరిటీ అరేంజ్ చేయాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీలైనంత వరకు పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్.